నమస్తే. మీ ఆర్థిక ప్రణాళికను సరిచేయడానికి ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చే ముఖ్యమైన మార్పులు తెలియజేస్తున్నాను. ఇందులో ప్రధానంగా 4 ఉన్నాయి. ఆదాయ పన్ను విధానాల్లో మార్పులు, టీడీఎస్ మరియు టీసీఎస్ పరిమితిలో మార్పులు, క్రెడిట్ కార్డులో మార్పులు, యూపీఐలో మార్పులు. కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి కొత్త ఆదాయ పన్ను స్లాబులు అమల్లోకి వస్తాయి. దీంతో పాటు క్రెడిట్ కార్డ్ రివార్డులు, యూపీఐ సేవలకు సంబంధించిన నిబంధనలు మారనున్నాయి. ఆదాయ పన్నుకు సంబంధించి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లో అనేక మార్పులు ప్రతిపాదించారు. ఇవి కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. మార్చిన పన్ను విధానంలో ఇక నుండి 12 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపాయలు కూడా కలుపుకుంటే ఇది 12.75 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 25,000 రూపాయలు ఉన్న రిబేట్ను 60,000 పెంచారు. మారిన స్లాబుల ప్రకారం ఇక నుంచి 0 నుంచి 4 లక్షల ఆదాయం వరకు పన్ను లేదు. 4 నుంచి 8 లక్షల ఆదాయం వరకు 10%, 8 నుంచి 12 లక్షల వరకు 10%, 12 నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుంచి 20 లక్షల వరకు 20%, 20 నుంచి 24 లక్షల వరకు 25%, 24 లక్షల పైగా ఆదాయం ఉన్న వాళ్ళకి 30% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. టీడీఎస్, ఈసీఎస్లో మార్పులు. ప్రస్తుతం నిబంధన ప్రకారం బ్యాంకుల్లోని డిపాజిట్లపై 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లకు జమయ్యే వార్షిక వడ్డీ 50,000 రూపాయలు దాటితే దానిపై టీడీఎస్ వసూలు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని 1,00,000 రూపాయలకు పెంచారు. 60 సంవత్సరాల లోపు వయసున్న వ్యక్తులకు ఈ మొత్తాన్ని 40 నుంచి 50,000 రూపాయలకు పెంచారు. విదేశీ చెల్లింపులు ఇక ఆర్థిక సంవత్సరంలో 7 లక్షలు దాటితే టీసీఎస్ వసూలు చేస్తున్నారు. ఈ పరిమితిని కొత్త ఆర్థిక సంవత్సరం నుండి 10 లక్షల వరకు పెంచారు. బ్యాంకుల నుంచి విద్యా రుణం తీసుకొని ఈ మొత్తాన్ని విద్యార్థి ఫీజు కోసం విదేశాలకు పంపిస్తే ఇకపై ఎలాంటి టీసీఎస్లు వసూలు చేయరు. క్రెడిట్ కార్డులో మార్పులు. క్రెడిట్ కార్డులపై రివార్డులో ఎస్బీఐ కార్డ్స్ కోత పెట్టింది. స్విగ్గీ, ఎయిర్ ఇండియా టికెట్ బుకింగ్లపై లభించే రివార్డులను కుదించింది. ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్, ఎయిర్ ఇండియా ఎస్బీఐ ప్లాటినం కార్డ్, ఎయిర్ ఇండియా ఎస్బీఐ సిగ్నేచర్ కార్డ్ హోల్డర్లకు ఏప్రిల్ 1 నుంచి ప్రయోజనాల్లో కోత విధించనున్నారు. ఎయిర్ ఇండియా విస్తారాలో విలీనం కావడంతో యాక్సిస్ బ్యాంక్ కూడా విస్తారా క్రెడిట్ కార్డ్ రివార్డులను ఏప్రిల్ 18 నుంచి ఉపసంహరించుకుంది. ఈ తేదీ తర్వాత ఈ కార్డు రెన్యూల్ చేసే వారికి ఎలాంటి వార్షిక ఛార్జీలు వర్తించవు. దీంతో పాటు కొన్ని ప్రయోజనాల్లో కూడా కోత విధించనుంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా మార్చి 31 తర్వాత రెన్యూల్ అయ్యే విస్తారా కార్డులను వార్షిక రుసుము తొలగించింది. యూపీఐలో మార్పులు. యూపీఐ సేవలు ఇన్యాక్టివ్ లేదా వేరే వారికి కేటాయించిన మొబైల్ నంబర్లకు ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవలను నిలిపివేయనున్నారు. ఈ మేరకు బ్యాంకులు, పేమెంట్ సేవలందించే ప్రొవైడర్లకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. అనాధికార వాడకాన్ని, మోసాలు అరికట్టేందుకు ఈ నంబర్లను డీయాక్టివేట్ చేయాలని సూచించింది. యూపీఐ లైట్ వ్యాలెట్లో లోడ్ చేసిన మొత్తాలను మళ్ళీ బ్యాంక్ అకౌంట్లోకి పంపించేందుకు సదుపాయం ఏప్రిల్ 1 నుంచి అమలుకు రానుంది. ఈ మేరకు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఎన్పిసిఐ గతంలోనే సూచించింది. మార్చి 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. ఇక నుంచి యూపీఐ లైట్ ఉపయోగించాలంటే యాప్ పిన్, పాస్కోడ్, బయోమెట్రిక్ వంటివి వినియోగించాల్సి ఉంటుంది. ఈ మార్పులు డిజిటల్ చెల్లింపులు, క్రెడిట్ కార్డు వినియోగం మరియు పన్ను విధానాలను ప్రభావితం చేస్తాయి. మీ ఆర్థిక ప్రణాళికను సరిచేయడానికి ఈ మార్పును సమర్థవంతంగా సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది.